బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో హీటెక్కిస్తున్నాయి ఏపీ పొత్తు రాజకీయాలు. ఢిల్లీ చేరుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం ప్రధాని మోదీతోనూ జగన్ భేటీ కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. నిన్ననే హోంమంత్రితో చంద్రబాబు చర్చలు జరిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతోంది అనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోని కేంద్రం పెద్దలతో జగన్ భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ టీడీపీ రెండు పార్టీలతో బీజేపీ చర్చలు జరుపుతోంది. చివరకు బీజేపీ ఎవరి వైపు ఉంటుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, నిన్ననే టీడీపీతో చర్చలు జరిపింది. ఈరోజు వైసీపీ నుంచి అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర పెద్దలతో భేటీ కాబోతున్నారు. ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది? ఎవరిని కలవబోతున్నారు? ఎటువంటి అంశాన్ని చర్చించబోతున్నారు ఏపీ సీఎం జగన్? అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. అమిత్ షాతో అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ రోజు రాత్రి ఆయన అమిత్ షాతో సమావేశమవుతారు. అలాగే రేపు ప్రధానమంత్రితో, కేంద్ర ఆర్థిక మంత్రితో మరికొంతమంది మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి మీటింగ్ అయితే మాత్రం నిన్నట్లాగే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, నడ్డా ముగ్గురు మధ్య ఎలాగ సమావేశం జరిగిందో ఈ రోజు కూడా జేపీ నడ్డా, అమిత్ షా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మధ్య సమావేశం జరగబోతుంది. ఇది సుమారుగా 9:30 నుంచి 10:30 మధ్యలో ఈ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి నేరుగా ఆయన యాక్చువల్ గా అమిత్ షా ఇంటికి వెళ్లాల్సి ఉంది. మరి ఆయన అపాయింట్మెంట్ లో కొంత సమయం చేంజెస్ అయిన నేపథ్యంలో ఆయన తన ఇంట్లో ఉన్నారు. మరి కొద్ది సేపట్లోనే అమిత్ షా నివాసానికి వెళ్తారు. అమిత్ షా నివాసంలో ఈ కీలక సమావేశం జరగబోతుంది. ఇది టోటల్ గా చూసుకున్నట్టుగైతే పూర్తిగా రాజకీయ పరమైన సమావేశమే. రాజకీయ పరమైన అంశాలపై అమిత్ షాతో చర్చించేందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారని సమాచారం అందుతుంది. నిన్న ఇదే సమయానికి చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి రాత్రి 11:30 గంటలకు చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి రాష్ట్ర రాజకీయాలపై, పొత్తులపై చర్చించారు. మరి అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా? ఇటు వైసీపీ వెంట ఉంటుందా, లేదంటే టీడీపీ వెనక ఉంటుందా? టీడీపీని నిన్న ఎన్డీఏలోకి రావాలని సాధారణంగా ఆహ్వానించడం, సానుకూలంగా స్పందించడం చంద్రబాబు నాయుడు. అయితే నిర్ణయం అయితే మాత్రం పార్టీతో నిన్ననే చంద్రబాబుని కలిశారు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ రోజు జగన్ ని కలవడం వెనుక ప్రాధాన్యత ఏంటి? ఎందుకంటే టీడీపీ విషయంలో ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదనే చెప్పుకోవాలి. పొత్తు విషయంలో ఈ రోజు వైసీపీ నుంచి కాదులైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లి భేటీ కావడం వెనుక ప్రాధాన్యత ఏంటి? అంటే టీడీపీతో సమావేశం చాలా సానుకూలంగానే జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు జగన్ తో కూడా చర్చిస్తున్నారు. జగన్ తో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. గోడ మీద పిల్లిలా ఉండే అంటే అటు బీజేపీతో వెళ్ళాలా, అటు టీడీపీతో వెళ్ళాలా, వైసీపీతో వెళ్ళాలా అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసేసుకుంది ఆల్రెడీ. అయినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీ అధిష్టానం ముఖ్యంగా అమిత్ షా, జేపీ నడ్డా జగన్మోహన్ రెడ్డిని పిలిపించినట్లు సమాచారం అందుతుంది. ఆయనే ప్రత్యేకంగా ఢిల్లీకి రావాలి ఇమీడియట్ గా అని చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. అంటే ఏంటి, టీడీపీతో బీజేపీకి పొత్తు కుదిరిందా లేదా అనే దానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైపోయింది. అయిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి వెనక్కి పిలిపించడం వెనక అంతర్యం ఏంటి అనేది కూడా చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ 2 రకాల వాదనలు ఉన్నాయి. ఇటు టీడీపీతో పొత్తు కుదిరిపోయింది, టీడీపీకి బీజేపీకి పొత్తు కుదిరిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి అపాయింట్మెంట్ అడిగి రాష్ట్రంలో పరిస్థితి వివరించి తన వైపు సానుకూలంగా ఉండాలని చెప్పేసి అమిత్ షాని అడగడం కోసమే ఢిల్లీ వచ్చారా, లేదంటే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి పిలిపించారా? ఈ 2 అంశాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారాయి. మరి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. మరికొద్ది సేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. టీడీపీతో వెళ్ళొద్దు అని చెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే
కేంద్రంలోని బీజేపీ ఎవరికి సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వాస్తవంగా చూసుకుంటే 3 పార్టీలు కూడా ఇటు టీడీపీ గాని వైసీపీ గాని జనసేన గాని 3 ప్రాంతీయ పార్టీలే. ఏ పార్టీకి కూడా ఢిల్లీతో సంబంధమే లేదు, ఢిల్లీలో అధిష్టానమే లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ అనధికార అధిష్టానం అయిపోయింది 3 పార్టీలకు కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ ఆశీస్సులు పొందాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీ జనసేన అలాగే వైసీపీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ ముగిసింది. 9:45 కల్లా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఈలోగానే అమిత్ షా నుంచి కాల్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ రావాలని. మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వెళ్ళడం, అమిత్ షా నుంచి కాల్ రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా ఉన్న పలానా ఢిల్లీకి బయలుదేరి రావడం జరిగింది. మరి ఏది ఏమైనా సరే ఈ రోజు ఈ 2 పార్టీలతో బీజేపీ మీటింగ్ అనేది కొంత రామకృష్ణ నేరుగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ ఆశ్చర్యాన్ని రాజకీయ వర్గాలు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారా? అట్ ద సేమ్ టైం నడ్డాతో కూడా విడిగా చర్చ జరిపే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ వ్యవహారాన్ని కూడా నడ్డా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం లేకపోతే ఇద్దరితో కలిసి ఒకసారి భేటీ జరిగే అవకాశం కనిపిస్తోందా? మనం నిన్న చెప్పాము చంద్రబాబు నాయుడు నడ్డా అమిత్ షా కలుస్తారని. అలాగే జరిగింది. ఈ రోజు కూడా జేపీ నడ్డా అలాగే జేపీ నడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ముగ్గురు కలిసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆల్ రైట్, చిన్న టెక్నిక్ గ్లిచ్ వచ్చింది. మళ్ళీ రామకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో హీట్ ఎక్కిస్తున్నాయి ఏపీ పొత్తు రాజకీయాలు. ఢిల్లీ చేరుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే నిన్ననే ఇదే టైంకి ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఇదే టైంకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అలాగే జేపీ నడ్డా కూడా ఆ సమావేశంలో ఉన్నారు. ఈరోజు సరిగ్గా అదే టైంకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అలాగే నడ్డాతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుని చెప్పుకోవచ్చు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, కరెక్ట్గా నిన్న ఇదే టైంకి ఇటువంటి ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. అయితే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? జగన్ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పవన్తో భేటీ జరిపిన తర్వాత ఈక్వేషన్స్ అని మారే అవకాశం కనిపిస్తుందా? ఏం జరగచ్చు? అయితే ముందు జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పిలుస్తారు. పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశం అవుతుంది. పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, బీజేపీ తీసుకోబోయే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా ప్రభావం చూపించబోతుంది అనేది తెలుస్తుంది. మరి ఏదేమైనా సరే ఇటు బీజేపీ చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేదు, అయినప్పటికీ కూడా 3 ప్రాంతీయ పార్టీలకి బీజేపీ ఒక అధిష్టానంగా మారిపోయింది. దాంతో పాటు ఈ 3 ప్రాంతీయ పార్టీల్ని తన గుప్పెట్లో పెట్టుకుని గేమ్ ఆడుతుంది. మరి 3 పార్టీలు కూడా ఈ రోజు బీజేపీ ఆశీస్సుల కోసం రావటం అంటే ఒక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి ఘనమైన రాజకీయాలు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగలేదు. ఒక 3 ప్రాంతీయ పార్టీలు కేవలం బీజేపీ మీద దీంతో బీజేపీని కలిసి ఆశీస్సులు పొందాలనుకోవటం ఒక చాలా పెద్ద రాజకీయంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఇక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించి టీడీపీ వెనక వెళ్లొద్దు, తమతోనే ఉండాలి, తమకి సహకరించాలని చెప్పేసి కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి 25 పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు తీసుకొస్తామన్న హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు బీజేపీ అధిష్టానానికి. ఎక్కువ ఎంపీలను తామే తీసుకురాగలుగుతాం కాబట్టి తమతో పాటే ఉండాలి, టీడీపీ వెనకతలు వెళ్ళవద్దు, టీడీపీ జనసేనతో వెళ్ళొద్దు అని చెప్పేసి బీజేపీని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మరి కాసేపట్లో ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. నిన్న ఇదే సమయానికి టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం ఆ సందర్భాన్ని చూసాం. కరెక్ట్గా 24 గంటలు ఇంకా పూర్తి కాలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఈ రోజు మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు వైసీపీ అధినేత అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్. దీంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఏపీలో పొత్తు రాజకీయాలు చాలా హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ హీట్ ఢిల్లీకి తాకిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.